విష్ణు భగవానుడు ధర్మాన్ని రక్షించడం కోసం ప్రతి కాలంలో కూడా అవతరించాడు. విష్ణు భగవానుడు ఎన్నో అవతారాలలో అవతరించాడు. కానీ వాటిల్లో 10 అవతారాలను మాత్రమే ముఖ్యమైన అవతారాలుగా భావిస్తారు. మిత్రులారా, ఈ రోజు ఈ వీడియోలో మీకు విష్ణువు యొక్క 10 అవతారాల గురించి చెప్తాను. వాటి గురించి తెలుసుకోవడం కోసం ఈ వీడియోని చివరి వరకైతే చూడండి. మొదటి అవతారం మత్స్య అవతారం. విష్ణు భగవానుడు ఈ సృష్టిని ప్రళయం నుండి కాపాడడానికి మత్స్య అవతారాన్ని అయితే ఎత్తాడు. మత్స్య అంటే చేప అని అర్థం. సతీయుగం ప్రారంభంలో సత్యవ్రతుడు అనే రాజు అయితే ఉండేవాడు. ఒకరోజు అతను నదిలో స్నానం చేశాడు. స్నానం పూర్తవగానే ఆ నదిలోని నీళ్లుని చేతిలోకి తీసుకున్నాడు. అవే నీళ్లతో పాటు ఒక చేప అయితే చేతిలోకి వచ్చింది. అతను రాజధర్మాన్ని పాటించి ఆ చేపను మళ్ళీ నదిలోకి వదిలేయాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఆ చేప, నన్ను మీరు నదిలో వేయకండి, నదిలో ఎన్నో పెద్ద పెద్ద చేపలైతే ఉన్నాయి, అవి నన్ను తినేస్తాయి అని చెప్పింది. అది విన్న సతీవ్రతుడు ఆ చేపను తన కుండలో ఉంచాడు. కానీ ఒక్క రాత్రికే అది చాలా పెద్ద చేపగా మారింది. అప్పుడు ఆ రాజు ఆ చేపని సాగరంలో ఉంచాడు. చూస్తూనే అది ఒక చాలా పెద్ద చేపగా అయితే మారింది. రాజుకు ఇది ఒక సాధారణమైన చేప కాదని అర్థమయ్యింది. వెంటనే రాజు ఆ చేపను తన నిజమైన రూపంలోకి రమ్మని కోరాడు. వెంటనే విష్ణు భగవానుడు ప్రత్యక్షమై, ఇది నా మత్స్యావతారం. ఇప్పటికీ సరిగ్గా వారం రోజుల తర్వాత ప్రళయం అయితే రాబోతుంది. ఆ సమయంలో నేను నీ వద్దకు ఒక విశాలమైన పడవను పంపిస్తాను. నువ్వు నీ దగ్గర ఉన్న 7 ఋషులతో పాటు నీ రాజ్య ప్రజలను తీసుకొని ఆ పడవలో కూర్చో. ఎప్పుడైతే నీ పడవకు ఇబ్బంది కలుగుతుందో అప్పుడు నువ్వు శివుడు దగ్గర ఉన్న వాసుని తీసుకొని పడవను నాకు కట్టే అని విష్ణు భగవానుడైతే చెప్పాడు. ఇది విన్న సత్యవ్రతుడు ఎన్నో ప్రశ్నలను అడిగాడు. కానీ సరైన సమయం రాగానే తాను సమాధానం చెప్తానని విష్ణు భగవానుడైతే చెప్పాడు. విష్ణు భగవానుడు ప్రళయం నుండి 7 ఋషులతో పాటు ప్రజలందరినీ కూడా కాపాడాడు. సరైన సమయం రాగానే మత్స్యావతారంలో ఉన్న విష్ణు భగవానుడు సత్యవ్రతుడికి మొత్తం విషయాలను చెప్పాడు. విష్ణు భగవానుడు చెప్పిన ఈ మాటలే మత్స్య పురాణంగా అయితే మారాయి. ఇంకా రెండవ అవతారం కూర్మ అవతారం. సముద్ర మందనంలో సహాయం చేయడానికి కూర్మ అవతారం అయితే ఎత్తాడు. కూర్మ అంటే తాబేలు అని అర్థం. ఒకసారి దుర్వాస మహర్షి దేవతల రాజు ఇంద్రుడిని నువ్వు శ్రీహీనుడివి అయిపోతావని శపించాడు. ఇంద్రుడు వెంటనే విష్ణు భగవానుడు వద్దకు వెళ్ళగానే ఈ సమస్యకు పరిష్కారంగా సముద్ర మందనం చెయ్యమని చెప్పాడు. దేవతలంతా సముద్ర మందనం చేయడానికి సిద్ధపడ్డారు. సముద్ర మందనం చెయ్యడానికి మందార పర్వతాన్ని సముద్రంలోకి తీసుకువెళ్లాలని అనుకున్నారు. దేవతలు మందార పర్వతాన్ని ఎక్కువ దూరం తీసుకురాలేకపోయారు. విష్ణు భగవానుడు వాళ్ళకి సహాయం చేసి మందార పర్వతాన్ని సముద్రం ఒడ్డు వరకు తీసుకువచ్చారు. అప్పుడు దేవతలు అసురులతో పాటు కలిసి మందార పర్వతాన్ని సముద్రంలో పెట్టగానే అది మునిగిపోతుంది. ఇదంతా గమనించిన విష్ణు భగవానుడు వెంటనే ఒక అతిపెద్ద తాబేలు రూపాన్ని ధరించాడు. ఆ పర్వతం మునిగిపోకుండా విష్ణు భగవానుడు పర్వతం యొక్క కింద భాగానికి వెళ్లి దాన్ని మొయ్యడం అయితే జరిగింది. ఈ విధంగా సముద్ర మందనం విజయవంతమైంది. ఇంకా మూడవ అవతారం వరాహ అవతారం. విష్ణు భగవానుడు ఒక అసురుడిని చంపడానికి వరాహ అవతారం అయితే ఎత్తాడు. ప్రాచీన కాలంలో హిరణ్యాక్షుడు అనే ఒక అసురుడు భూమిని తీసుకొని వెళ్లి సముద్రంలో అయితే పెట్టాడు. అయితే హిరణ్యాక్షుడికి ఒక వరం ఉంది. అతడు బ్రహ్మదేవుడి కోసం ఘోరమైన తపస్సు చేసి మనుషులు కానీ దేవతలు కానీ అతన్ని చంపకూడదని, అదే విధంగా పక్షులు కూడా చంపకూడదని అతనైతే వరం పొందాడు. ప్రతి ఒక్క జంతువు పేరు చెప్పి అవి కూడా నన్ను చంపకూడదని చెప్పాడు. కానీ పొరపాటున అతను పంది పేరు చెప్పడం మర్చిపోయాడు. ఇందువలనే విష్ణు భగవానుడు హిరణ్యాక్షుణ్ణి చంపడానికి బ్రహ్మనాసిక రంధ్రం నుండి వరాహుడి రూపంలో అయితే జన్మించాడు. భగవంతుడి ఈ రూపాన్ని చూసి దేవతలు అందరూ కూడా ఆనందించారు. వెంటనే విష్ణు భగవానుడు వరాహ రూపంలో భూమిని వెతకడం మొదలుపెట్టారు. తన యొక్క జ్ఞానంతో వెంటనే భూమిని కనిపెట్టి సముద్రం లోపలికి వెళ్లి తన యొక్క దంతాలతో భూమిని సముద్రం బయటికి అయితే తీసుకువచ్చాడు. హిరణ్యాక్షుడు విష్ణు భగవానుడు భూమిని పైకి తీసుకురావడం చూడగానే కోపం వచ్చి యుద్ధానికి ఆహ్వానించాడు. విష్ణు భగవానుడు కూడా యుద్ధానికి అంగీకరించాడు. వాళ్ళిద్దరి మధ్య చాలా సేపులు యుద్ధం అయితే జరిగింది. కానీ ఆఖరికి విష్ణుమూర్తి హిరణ్యాక్షకుడిని చంపేశాడు. ఇంకా భూదేవిని తన స్థానంలో ఉంచేశాడు. ఇంకా 4వ అవతారం నరసింహ అవతారం. విష్ణు భగవానుడు ఈ నరసింహ అవతారంలో హిరణ్యకశిపుడిని చంపేశాడు. హిరణ్యకశిపుడు హిరణ్యాక్షుడి యొక్క సోదరుడు. నిజానికి హిరణ్యకశిపుడు తనకి తానే భగవంతుల కన్నా బలవంతుడుగా భావిస్తాడు. అతనిని మనుషులు కానీ దేవతలు కానీ పక్షులు కానీ జంతువులు కానీ చంపలేవు. దీనికి తోడు ఇతనికి భూమి మీద ఆకాశంలో పాతాళంలో కూడా ఎక్కడా చావు అనేదే లేదు. అస్త్రాలతో అతనిని చంపలేరు, శస్త్రాలతో కూడా అతన్ని చంపలేరు. ఎందుకంటే హిరణ్యకశిపుడికి బ్రహ్మదేవుని యొక్క వరం అయితే ఉంది. ఆ వరం వల్ల అతనికి చావు అనేదే లేదని భావించాడు. అతని యొక్క రాజ్యంలో ఎవరైనా విష్ణు భగవానుని పూజిస్తే వాళ్ళనైతే శిక్షిస్తాడు. కానీ హిరణ్యకశిపుడికి ఒక కొడుకైతే ఉండేవాడు. ఇంకా అతని పేరు ప్రహ్లాదుడు. ఇంకా అతను వచ్చేసి చిన్నప్పటి నుండే విష్ణు భగవానుడికి భక్తుడు. అతను ఎప్పుడు కూడా విష్ణు భగవానునే పూజించేవాడు. ఈ విషయం ఎప్పుడైతే హిరణ్యకశిపుడికి తెలిసిందో అప్పుడు అతనికి చాలా కోపం అయితే వచ్చింది. ప్రహ్లాదుడికి అర్థమయ్యేలా చెప్పాలని అనుకున్నాడు.
ఎంత చెప్పినా సరే ప్రహ్లాదుడు విష్ణు భగవానుని పూజించడం ఆపలేదు. ఇందువల్లే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని చంపాలని నిర్ణయించుకున్నాడు. కానీ ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించినా విష్ణు భగవానుడి యొక్క కృపతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. హిరణ్యకశిపుడికి ఒక సోదరి అయితే ఉండేది. ఇంకా తన పేరు హోలిక. ఆమె అగ్నిలో భస్మం అవ్వకుండా ఉండే ఒక వరం అయితే పొందింది. ఆమె ప్రహ్లాదుని తీసుకొని అగ్నిలో అయితే కూర్చుంది. కానీ విష్ణు భగవానుడి యొక్క కృపతో ప్రహ్లాదుడికి ఏమీ కాలేదు. కానీ హోలిక మాత్రం భస్మమైపోయింది. పొందిన వరాన్ని చెడ్డ పనుల కోసం ఉపయోగించడం వల్ల హోలిక అయితే కాలిపోయి మరణించింది. వెంటనే హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని స్వయంగా చంపాలని అనుకున్నాడు. అప్పుడు విష్ణు భగవానుడు ఒక మనిషిగా కాకుండా, అదే విధంగా ఒక జంతువుగా కూడా కాకుండా నరసింహుడిగా అయితే అవతరించాడు. అదే విధంగా హిరణ్యకశిపుణ్ణి ఆకాశంలో కానీ భూమి మీద కానీ చంపలేదు. అస్త్రాన్ని కూడా ఉపయోగించలేదు. ఇంకా శస్త్రాన్ని కూడా ఉపయోగించలేదు. నరసింహుడు హిరణ్యకశిపుణ్ణి తన తొడ మీద పెట్టుకుని కేవలం తన గోళ్లతో హిరణ్యకశిపుణ్ణి చీల్చి చంపేశాడు. ఇంకా 5వ అవతారం వామన అవతారం. సతీయుగంలో ప్రహ్లాదుడి మనవడు బలి చక్రవర్తి అసురులకు రాజుగా అయితే ఉండేవాడు. తాను స్వర్గలోకాన్ని ఆక్రమించాడు. దేవతలందరూ ఈ సమస్యకు పరిష్కారం కోసం విష్ణు భగవానుడు వద్దకు వెళ్లారు. విష్ణు భగవానుడు అదితి మాతకు జన్మించి మీకు స్వర్గాన్ని తిరిగి ఇప్పిస్తానని దేవతలకైతే మాట ఇచ్చాడు. కాసేపటికే విష్ణు భగవానుడు వామన అవతారంలో భూమిపైకైతే అడుగుపెట్టాడు. ఒకసారి బలిచక్రవర్తి యొక్క మహా యజ్ఞాన్ని అయితే చేస్తున్నాడు. వామనుడు బలిచక్రవర్తి యొక్క యజ్ఞశాలలోకి వెళ్లి బలి నుండి 3 అడుగుల స్థలాన్ని దానముగా అడిగాడు. బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యుడు విష్ణు భగవానుడి యొక్క లీలల గురించి తెలుసుకున్నాడు. వెంటనే దానం ఇవ్వకుండా ఆపేశాడు. కానీ బలిచక్రవర్తి ఏమాత్రం ఆలోచించకుండా వామనుడికి 3 అడుగుల స్థలాన్ని దానంగా ఇస్తానని మాట అయితే ఇచ్చేశాడు. వెంటనే విష్ణు భగవానుడు తన విశాల రూపంలోకి వచ్చి ఒక కాలు భూమిపైన ఉంచాడు. ఇంకా 2వ కాలుని స్వర్గలోకం పైన పెట్టాడు. కానీ 3వ అడుగుని పెట్టడానికి ఏ స్థానం కూడా లేదు. అప్పుడు బలిచక్రవర్తి వామనుడిని తన తలపైన పాదాన్ని పెట్టమని కోరాడు. వామనుడు బలిచక్రవర్తి తలపైన పాదం పెట్టగానే బలి సుతల లోకానికి వెళ్లిపోయాడు. అతని యొక్క దాన గుణాలను చూసి విష్ణు భగవానుడు అతనిని సుతల లోకానికి రాజుగా చేశాడు. ఈ విధంగా విష్ణు భగవానుడు వామన రూపంలో దేవతలకు స్వర్గం తిరిగి ఇచ్చి సహాయం చేశాడు. ఇంకా 6వ అవతారం శ్రీరాముడి అవతారం. త్రేతాయుగంలో రాక్షస రాజు రావణాసురుడు దేవతలను అయితే చాలా ఇబ్బంది పెట్టాడు. అతనిని చంపడానికి విష్ణు భగవానుడు శ్రీరాముడి రూపంలో దశరథుడికి జన్మించాడు. ఈ అవతారంలో విష్ణు భగవానుడు ఎంతో మంది రాక్షసులనైతే చంపేశాడు. రాజధర్మాన్ని పాటిస్తూ తన జీవితంనైతే గడిపాడు. శ్రీరాముడి యొక్క తండ్రి చెప్పగానే తండ్రి యొక్క మాటను జవదాటకుండా వనవాసానికైతే వెళ్ళిపోయాడు. ఆ సమయంలోనే రావణాసురుడు సీతాదేవిని అపహరించి అశోకవనానికైతే తీసుకుని వెళ్ళాడు. సీతను అన్వేషిస్తూ శ్రీరాముడు లంకకైతే చేరుకున్నాడు. అక్కడే రామ యుద్ధం అయితే జరిగింది. ఈ యుద్ధంలో రావణాసురుడు చనిపోయాడు. ఈ విధంగా విష్ణు భగవానుడి యొక్క శ్రీరాముడి అవతారం రావణాసురుడు లాంటి దుష్టుల నుండి దేవతలకు విముక్తి కల్పించాడు. ఇంకా 7వ అవతారం శ్రీకృష్ణుడి అవతారం. ద్వాపర యుగంలో విష్ణు భగవానుడు శ్రీకృష్ణుడిగా అయితే అవతరించాడు. శ్రీకృష్ణుడు కంసుడి కారాగారంలో దేవకికి వసుదేవుడికైతే జన్మించాడు. విష్ణు భగవానుడు ఈ అవతారంలో ఎన్నో అద్భుతాలనైతే చేశాడు. ఎంతో మంది అసురులనైతే సంహరించాడు. ప్రజలను అష్టకష్టాలు పెట్టిన కంసుని కూడా శ్రీకృష్ణుడే చంపేశాడు. మహాభారత యుద్ధంలో అర్జునుడికి రథసారథిగా మారాడు. ఈ ప్రపంచానికి గీత జ్ఞానాన్ని బోధించాడు. ధర్మరాజుని రాజుని చేసి ధర్మాన్నైతే మళ్లీ స్థాపించాడు. విష్ణు భగవానుడి యొక్క అన్ని అవతారంలో కృష్ణుడి యొక్క అవతారాన్ని గొప్పగా భావిస్తారు. ఇంకా 8వ అవతారం పరశురాముడి అవతారం. మిత్రులారా, మన పురాణంలో పరశురాముడి యొక్క పుట్టుక గురించి 2 కథలైతే ఉన్నాయి. హరివంశ పురాణం ప్రకారం ప్రాచీన కాలంలో మహిష్మతి నగరాన్ని కార్తవీర్య అర్జునుడు పరిపాలించేవాడు. ఇతనికే సహస్రబాహుడు అని పేరు కూడా ఉంది. ఇతను చాలా అహంకారి. ఒకసారి అగ్నిదేవుడు భోజనం కోసం సహస్రబాహుని ఆశ్రయించాడు. అప్పుడు సహస్రబాహుడు అహంకారంతో ప్రతిదీ నా రాజ్యమే, మీకు ఎక్కడ కావాలన్నా ఆహారం లభిస్తుంది అని చెప్పాడు. వెంటనే అగ్నిదేవుడికి కోపం వచ్చి అడవులు అన్నిటిని కాల్చేస్తాడు. అయితే అడవిలో ఒక ఋషి చెట్టు కింద తపస్సు చేస్తూ ఉంటాడు. అగ్ని వల్ల తన ఆశ్రమం మొత్తం పూర్తిగా కాలిపోయింది. అదే విధంగా తన తపస్సుకి భంగం అయితే కలిగింది. దీనివల్ల ఆ మహర్షికి కోపం వచ్చి సహస్రబాహుణ్ణి శపిస్తాడు. విష్ణు భగవానుడు పరశురాముడిగా జన్మించి కేవలం సహస్రబాహుణ్ణి మాత్రమే కాదు, సమస్త క్షత్రియులను సర్వనాశనం చేస్తానని శపించాడు. ఈ విధంగా విష్ణు భగవానుడు జమదగ్ని మహర్షికి 5వ పుత్రుడి రూపంలో పరశురాముడిగా జన్మించి సహస్రబాహుణ్ణి చంపాడు. ఇంకా 9వ అవతారం బుద్ధుడి అవతారం. మిత్రులారా, పురాణాల ప్రకారం బౌద్ధ మతపు ప్రవక్త గౌతమ బుద్ధుడు విష్ణు భగవానుడి యొక్క 9వ అవతారం అని తెలిసింది. విష్ణు భగవానుడు గయా సమీపంలో మాయా అనే మహిళకు జన్మించాడు. చెడ్డవాళ్లకు హితబోధన చేసి ధర్మాన్నైతే స్థాపించాడు.
ఇంకా చివరిది 10వ అవతారం కల్కి అవతారం. ధర్మ గ్రంథాల ప్రకారం విష్ణు భగవానుడు కలియుగ అంతంలో కల్కి రూపంలో అయితే అవతరిస్తాడు. కలియుగం ఇంకా సతియుగం మధ్యలో ఉన్న శాంతి కాలంలో కల్కి భగవంతుడు అవతరిస్తాడు. ఈ అవతారంలో విష్ణు భగవానుడు 64 కళల్లో ప్రావీణ్యం పొంది ఉంటాడు. పురాణాల ప్రకారం ఉత్తరప్రదేశ్ లోని మురాదాబాద్ జిల్లాలో సాంబల అనే ఊరిలో విష్ణు యశస్సు అనే ఒక బ్రాహ్మణుడు నివసిస్తూ ఉంటాడు. ఆ బ్రాహ్మణుడి యొక్క ఇంటిలోనే కల్కి భగవానుడు జన్మిస్తాడని పురాణాలలో చెప్పబడింది. కల్కి దేవతత్తుడు అనే గుర్రం పైన కూర్చొని ఈ ప్రపంచంలో ఉండే పాపులను సంహరిస్తాడు. తిరిగి మళ్ళీ ధర్మాన్ని స్థాపిస్తాడు. అప్పుడే తిరిగి సతయుగం అయితే మళ్ళీ ప్రారంభమైతే అవుతుంది. మిత్రులారా, ఇవే విష్ణు భగవానుడి యొక్క 10 అవతారాలు. ఈ 10 అవతారాలలో మీకు నచ్చిన అవతారం ఏదని కామెంట్ బాక్స్ లో మాకు తెలిపి, మీకే కనుక విష్ణు భగవానుడు ఇష్టమైతే ఈ వీడియోని లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఇంకొక ఆసక్తికరమైన వీడియోతో మిమ్మల్ని కలుస్తా. అంతవరకు జాగ్రత్త.